ఏమండి, వాక్యం ద్వారా సంఘంలో హెచ్చరికలు వినబడుతున్నప్పుడు మనుషుల మార్పు ఏమో తెలుసా? అమ్మో, నాలో ఉందా ఆ స్వభావం, నేను మార్చుకోలేము. నాలో ప్రేమ లేదా, నిజంగా నాలో ద్వేషం ఉందా, నేను మార్చుకోవాలి ఈ స్వభావం అనుకోవాలి. చెబుతున్నప్పుడు నాకేం లేదులే, చాలే చెప్పావులే, ఇక ఆపులే. మనసులో ఇలాంటి మాటలు అనుకుంటున్నాం అనుకోండి, అంటే మనలో ఎటువంటి విర్రవీగుచున్న దుష్టత్వం అంటున్నాడు. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు ఏమన్నాడు? మీరు సాత్వికంతో దాన్ని అంగీకరించాలి. అది మీ ఆత్మను రక్షించేది కదా. వాక్యమే కదా మందు. వాక్యం ఏ వ్యక్తినో ఉద్దేశించి మాట్లాడేది కాదు, మనందరి బ్రతుకులను సరిచేసేది వాక్యం. అది బోధించేవాడికి అప్లై అవుతుంది, బోధ విన్నవాళ్ళకి అప్లై అవుతుంది. దానికి సమానత్వం, అందరికీ సమానం వాక్యం. ఏదో బోధించేవాడికి ఒక రూలు, బోధించలేని వాడికి ఒక రూల్ అంటే ఏమి లేదండి. దేవుడి దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానం. మరలాంటప్పుడు నన్నే అంటున్నారు. ఈరోజు చాలా మంది కంప్లైంట్లు కూడా ఏంటంటే, మాకోసం ప్రసంగం చేశారండి, మాకోసం తిట్టారండి, మమ్మల్ని అనరాని మాటలు అన్నారండి. అలాగని అనలేని వాళ్ళు కూడా లేకుండా పోలేదండి. ఇలాంటి దొంగలు ఎలాంటి నిజంగా నువ్వు వేదిక మీదకి వచ్చావు అంటే, అయ్యో వీళ్ళందరికీ ఏం చెప్పాలి, ఏం మంచి చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా వీళ్ళకి ఎవరో ఉద్దేశంలో టార్గెట్లో ఉంటారు అంతే. ఇక రెఫరెన్స్లని వాళ్ళ మీదే. 100 మంది ఉంటే 99 మంది కోసం వదిలేసి ఆ ఒక్కడి కోసం ప్రసంగం చేస్తావా? నీకు బుద్ధి ఉందా? ఏమండి, ఇలాంటి వాళ్ళు లేరా? దొంగ బోధకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. పని పాటు ఏమి లేదు. వీడు మనసులోని ఆవేశం అంతా డైరెక్ట్గా తిట్టలేడు, అక్కడికి వెళ్ళి కక్కలేడు. కానీ వీడికి దొరికింది ఏంటంటే మైకు. వీడికి అనవసరంగా మనం ఎంచుకొని నువ్వు బోధకుడిగా పెట్టాం, ఒక ప్రసంగికుడిగా చేసాం. ఇది ఒక ఛాన్స్ వచ్చింది అడిగి. ఛాన్స్ రాగానే ఇటు చెలరగిపోతుంటాడు. ఎలాగని ఇంకంతేనండి, మొదటి మెసేజ్ నుంచి బాణాలే కొడుతుంటాడు. ఇండైరెక్ట్గా మాటలన్నీ కొట్టి 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 ఇవన్నీ కొడుతుంటే విన్నోడికి ఎలా ఉంటుందండి? వాళ్ళిద్దరికీ తెలుసు. ఏమండి, అన్నోడికి అనిపించుకున్నోడికి. మిగతా 99 మంది ఏమనుకుంటారండి, వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు, దేనికి మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కాదు, మనకు అంత అగమ్యం. ఇలాంటి సంఘంలో బోధకులు ఉన్నారు, ఇలాంటి సంఘాల్లో వినేవాళ్ళు ఉన్నారు. వద్దు, అలాంటి వద్దు. మన సంఘం అలా ఉండకూడదండి. సంఘాలపై క్రీస్తు నేరాలు మోపుతున్నాడు అన్నప్పుడు ఆ నేరాలు మనలో ఉంటే మనం సరిచేసుకోవాలి కదా.